హద్దు దాటితే కఠిన చర్యలే. ఓటీటీ ప్లాట్ఫామ్స్ యూట్యూబర్లకు కేంద్రం హెచ్చరిక. వల్గర్ కంటెంట్ టెలికాస్ట్ చేస్తే చర్యలు తప్పవు. నీతి నియమాలు తప్పకుండా పాటించాల్సిందే. ఏ రేటింగ్ కంటెంట్ ను పిల్లలకు అందుబాటులో ఉంచొద్దు. సెక్సువల్ చట్టం నిషేధించిన కంటెంట్ టెలికాస్ట్ చేయొద్దని వార్నింగ్. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికైనా సరే యూట్యూబ్ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ యూట్యూబ్లో వచ్చే కంటెంట్ మీద అయితే కనుక ఒక నిర్ణయం తీసుకుంది. అంటే వల్గర్గా ఉన్న కంటెంట్ కానీ అసభ్యకరంగా ఉన్నది అలాగే సెక్సువల్కి సంబంధించిన కంటెంట్ ఇలాంటిది ఏదైతే ఉందో దాని ఇష్టానుసారం పెట్టడానికి వీల్లేదు. అలాగే ఏ కంటెంట్ అంటే ఏ రేటింగ్ ఉన్న కంటెంట్ని అయితే కనుక పిల్లలకి అందుబాటులో ఉంచకుండా చూడాలి అని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఒక మంచి నిర్ణయం తీసుకుందనే చెప్పొచ్చు కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులకైనా కూడా. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాము యూట్యూబ్లో కామెడీ షో పేర్లతో లేకపోతే కనుక వాళ్ళ అంటే వెర్రివేషాలు వేస్తూ సరదా కోసం అని చెప్పేసి చాలా అసభ్యంగా మాట్లాడడము లేకపోతే కనుక అంటే పేరెంట్స్ని అవ్వచ్చు లేకపోతే ఆ తండ్రి కూతుళ్ళ మధ్య బంధాన్ని అవ్వచ్చు దీనిని వాళ్ళ అంటే వెర్రి 1000 తలలు వేస్తుంది అంటారు కదా, అట్లా ఇష్టానుసారం వాళ్ళకి ఏది ఇష్టం వస్తే కనుక అది ఒక యూట్యూబ్ పెట్టేసేయడము దాంట్లో వల్గర్ కంటెంట్ పోస్ట్ చేయడము వాళ్ళ పైశాచికానందం కోసం ఇట్లా మాట్లాడడము అంటే తండ్రి కూతుళ్ళ మధ్య బంధం అవ్వచ్చు లేకపోతే పేరెంట్స్ మధ్య రిలేషన్ అవ్వచ్చు ఇలాంటిదంతా కూడా చాలా అసభ్యకరంగా చెప్పడం పైన సుప్రీంకోర్టు కూడా ఒక యూట్యూబర్ పైన ఫైర్ అవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి కంటెంట్ని పోస్ట్ చేస్తే కనుక కఠిన చర్యలు ఉంటాయనేసి ఎట్టకేలకు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది.